ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితోనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. దేవుడు రాత్రికాలంతో ఆయన కాపుదల కృప మన మీద మన కుటుంబాల మీద అనుగ్రహించి ఇలా ఉదయాన్ని లేచి ఆయన వాక్యాన్ని ధ్యానించుకోవడానికి, ఆయనకు మొరపెట్టడానికి దేవుడు మనకు అనుగ్రహించిన కృపకై దేవుడికే మహిమ కలుగును కాక. ఈ ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట అపోస్తులు కార్యములు 20వ అధ్యాయము 32వ వచనము. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలగజేయుటకును పరిశుద్ధపరిచిన వారందరిలో స్వాస్యమును గ్రహించుటకును శక్తిమంతుడు. దేవుడికి మహిమ కలుగును గాక. మన దేవుడు శక్తిమంతుడండి. అద్భుతమైన కార్యములను జరిగించు దేవుడు మన దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏమీ కూడా లేదు. నేను సర్వ శరీరులకు దేవుడును, నాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అని మాట్లాడుతున్నారు. నిజమేనండి. మనకి క్షేమాభివృద్ధి కలుగజేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్యమును గ్రహించుటకును శక్తిమంతుడు దేవుడు. ఆమేన్. స్వాస్యమును గ్రహించుటకు చాలామంది పరిశుద్ధపరిచే వారందరిలో స్వాస్యము అసలైన అతని స్వాస్యము ఎవరో దేవుడు గ్రహించే శక్తిమంతుడండి. నిజమేనండి. అందరము దేవుడి మీద ఆధారపడుతున్నాము, కానీ అందరిలో కొంతమంది మాత్రమే దేవుని యొక్క స్వాస్యము ఉన్నారు. వారు మాత్రమే దేవుడి మాటలు విని మరి ఎప్పుడు కూడా ఒకే విధంగా ఆయన యందు భయభక్తులతో జీవిస్తూ ఉన్నారు. వారిని దేవుడు గ్రహించే దేవుడు. ఆమేన్. ఎవరు చేస్తున్న క్రియలకు దేవుడు వారికి తగిన ప్రతిఫలాన్ని అనుగ్రహించే దేవుడు మన దేవుడండి. ఆయన మనకి క్షేమాభివృద్ధి కలిగి చేయాలన్నా, మనల్ని స్వాస్యంగా ఆయన చేసుకోవాలన్నా మనం ఏం చేయాలంట? ఆయన యందు భయభక్తులతో జీవిస్తూ ఆయన కృపకై మనం కనిపెట్టేవారుగా మనందరం కూడా ఉందుముగాక. తప్పకుండా మనము క్షేమాన్ని అనుభవిద్దుముగాక. దేవుడి చేతిలో క్షేమాభివృద్ధి మీకును మీ కుటుంబములకు కలుగునుగాక. ఆమెన్. మనందరం కూడా మరి ఆయన మాట వింటూ దేవుని యందు భయభక్తులు కలిగి క్షేమాభివృద్ధి కలుగుటకును, ఆయన స్వాస్యంగా మనం మారుటకును దేవుడు మనకు కృప చూపించును కాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ దయని బట్టి, మీ కృపను బట్టి ఈ ఉదయకాలమైన మీరు మాట్లాడిన మాటలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీరు మాకు క్షేమాభివృద్ధి కలిగి చేస్తారని సెలవిచ్చిన దేవా మీకు స్తోత్రం. మేము స్వాస్థ్యముగానైనా మీ ఎదుట నిలబడినట్లు కృపను అనుగ్రహించండి తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలం ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డలని జ్ఞాపకం చేసుకుని ఈ వాక్యం వారి జీవితంలోనైనా బలపడినట్లునైనా నెరవేర్చినట్లు మీరు సహాయం చేయండి. ఈ సమయంలోనైనా బలహీనంగా ఉన్న ప్రతి బిడ్డలని మీరు బలపరచండి, ఆరోగ్యాలు దయచేయండి. అప్పులతో బాధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. సమాధానం లేకుండా ఇబ్బంది పడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. చిన్న బిడ్డ మొదలుకున్న వృద్ధుల వరకు మీకు ఆపుదల కృపను గ్రహించండి. స్కూల్కి వెళ్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఎవరి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. కొడుకు కానీ ఎడమ కానీ త్రొట్టెలకుండానైనా నిత్యము నీలో నిలిచినట్లు మీరు సహాయం చేయండి. తగిన కాలం మంది యవన బిడ్డలకు వివాహాలు జరగడానికి మీరు సహాయం చేయండి. చదువుతున్న యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకుని తండ్రి, నేను వారికి చదువుకు తగిన ఉద్యోగంనైనా మీరు దయచేయండి. ప్రభా మీకు వందనాలు. ఇప్పటికీ నేను ఉద్యోగాలతో ఉన్న బిడ్డలను మరొక్కసారి జ్ఞాపకం చేసుకుని నేను ఉద్యోగంలో బాధ్యతగా వారు నేను నిలిచినట్లు మీరే సహాయం చేయండి తండ్రి, మీకు వందనాలు. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజులు జరిపించుకుంటున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని మీ కాపుదల కృపని గ్రహించండి తండ్రి, మీకే వందనాలు స్తోత్రాలు. ఈరోజు నన్ను జరుగుతున్న ప్రతి ప్రయాణాన్ని కూడా నేను మీరే జ్ఞాపకం చేసుకుని క్షేమాన్ని అనుగ్రహించండి. మా దేశాన్ని, రాష్ట్రాన్ని నైనా జ్ఞాపకం చేసుకోండి. ప్రపంచ దేశాలు శాంతి సమాధానం కలిగి ఉండినట్లు మీ కృపను అనుగ్రహించండి తండ్రి, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ గృహాలు కట్టుకోవాలని ఆశపడుతున్న వారి పట్ల అద్భుతమైన కార్యాలను నేను మీరు జరిగించండి. లోన్ కోసం ఎదురు చూస్తున్న వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. విదేశంలో ఉన్న ప్రతి బిడ్డలని జ్ఞాపకం చేసుకుని కాపుదల కృప ఆరోగ్యాలను మీరు అనుగ్రహించండి. మీకే వందనాలు 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 స్తోత్రాలయ్యా. ఏ బలహీనతతో ఉన్న ప్రతి బిడ్డలని కూడానైనా మీరు ముట్టి స్వస్థపరిచి ఆరోగ్యాలు దయచేయండి. మీకే స్తోత్రాలు స్తోత్రాలు. రైతులు చేస్తున్న వ్యవసాయాన్ని ఫలింపులోనికి రావడానికి మీరు సహాయం చేయండి. ప్రతి చేతి పనిని నేను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి బిజినెస్ని, ప్రతి వ్యాపారాన్ని నేను మీరు జ్ఞాపకం చేసుకోండి. మొదట నీ స్థితి కొద్దిగా ఉండను, నువ్వు తొందరకి మహాభివృద్ధి పొందుతావనే వాగ్దానము ఇక నన్ను వ్యాపారాలు చేస్తున్న వారి పట్లనైనా మీరు నెరవేర్చండి. నీకు వందనాలు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం.
ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీకు స్తోత్రాలయ్యా. వారి కష్టార్జితం వారు అనుభవించినట్లు మీరు సహాయం చేయండి. మీకే వందనాలు 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 స్తోత్రములు చెల్లించుకుంటూ ఈరోజు ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి కోరికను నేను మీరు తీర్చి వారి ప్రతి అవసరతను కూడా యేసునామంలో తీర్చి ప్రతి ఒక్కరికి సమృద్ధిని కలగజేయండి. మేలులతో తృప్తిపరచండి ప్రభువా. ఆరోగ్యాలను అనుగ్రహించండి. వారి కుటుంబంలో సమాధానాన్ని అనుగ్రహించండి. మరి ముఖ్యంగా మీ అందరి భయభక్తులతో జీవించినట్లు మీరే సహాయం చేస్తారని, ప్రతి ఒక్కరికి కావలసిన కృపను మీరు విస్తరింపచేస్తారని, సమస్త ఘనత మహిమా ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభువుని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.